హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్వేత వండర్స్. దిస్ ఇస్ శ్వేత. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు అయితే జార్జెట్ సారీస్ అయితే మీషో నుంచి ఆర్డర్ చేశాను. ఇవైతే ఎలా వచ్చాయో చూసేద్దాము. అండ్ సారీస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. అండ్ ఇప్పుడైతే సారీస్ చూద్దామండి. అండ్ ఫస్ట్ సారీ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్ సారీ అయితే చూద్దాము. లైట్ పీచ్ కలర్ షేడ్లో అయితే ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఫుల్ మెరూన్ వస్తుందండి. చూడండి, మొత్తం అన్ని ఇలా డాట్స్, ఇలా స్టోన్స్ ఇలా స్టిక్ చేసి ఉన్నాయి. అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చింది. అండ్ చాలా బాగుంది. చూడండి, బార్డర్ కూడా ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. అండ్ సారీ అయితే ఓపెన్ చేసి చూస్తాను ఎలా వస్తుంది అనేది. చూడండి, మనకి కాంట్రాస్ట్ కలర్ మెరూన్ కలర్ అనేది సారీ అంతా ఈ బార్డర్ అనేది ఇలా వచ్చింది. సారీ అంతా ఈ స్టోన్స్ అనేవి ఇలా స్టిక్ చేసి ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా వస్తుంది. సారీ స్టార్టింగ్ నుంచి చూపిస్తున్నాను. స్టార్టింగ్ ఇలా ప్లెయిన్ అనేది ఇలా వస్తుంది. ఇలా ప్లెయిన్ పార్ట్ వచ్చేసి మనకి బార్డర్ కూడా కొంత పార్ట్ వరకు రాదనమాట. ఇలా చూడండి, తర్వాత ఇలా బార్డర్ కంటిన్యూ అవుతుంది. అండ్ మనకి ఇది హాఫ్ నుంచే వస్తుంది ఈ స్టోన్ అనేది. ఈ పైన అంతా ఇలా ప్లెయిన్ అయితే వస్తుందండి. చూడండి, సారీ అంతా ఇలానే వస్తుంది. అండ్ పళ్ళు మాత్రం ఫుల్ స్టోన్ అయితే స్టిక్ చేసి ఉన్నాయన్నమాట. చూడండి, ఇలా వస్తుంది. అండ్ బార్డర్ ఎండింగ్ కూడా సేమ్ ఇలా వస్తుంది. పళ్ళు ఎండింగ్ బార్డర్ ఇలా వస్తుంది. అండ్ ఓవరాల్గా ఈ సారీ అయితే బాగుందండి. ఫ్యాబ్రిక్ కూడా బాగుంది. ఫుల్ కాంట్రాస్ట్లో చాలా బాగా వచ్చింది. అండ్ సారీ ప్రైస్ వచ్చేసి 565 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. అండ్ మీకు కూడా ఈ సారీ ఎలా అనిపించిందో మీరు కూడా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. అండ్ ఇందులో మనకు 6 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో అయితే కోడ్ అండ్ కాస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాము. అండ్ నెక్స్ట్ సారీ వచ్చేసి చూడండి, లావెండర్ కలర్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ లైట్ అండ్ డార్క్ షేడ్లో అనిపిస్తుంది అనమాట. చూడండి, బార్డర్ అయితే ఈ ప్రింట్ ఇలా వస్తుంది. అండ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసారా, ఇది కూడా చాలా బాగుంది. ఇందులో కలర్స్ అయితే మనకి అవైలబుల్ లేవండి. ఇదే షేడ్ కొంచెం లైట్ అండ్ డార్క్ షేడ్లోనే 2 కలర్స్ ఉన్నాయన్నమాట. సేమ్ ప్యాటర్న్లోనే వస్తుంది. అండ్ ఇది కూడా జార్జెటేనండి, షిఫాన్ జార్జెట్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి. అండ్ బ్లౌజ్ చూపిస్తున్నాను. ఇది కూడా చూడండి, ఇలా ఫ్లవర్ ప్రింట్ అనేది వస్తుంది. అండ్ బార్డర్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది. చూడండి, సేమ్ సారీకి వచ్చేటట్టు బార్డర్ ఇలా వస్తుంది. ఇదైతే బ్లౌజ్ ఇలా వచ్చిందండి. అండ్ సారీ అంతా కూడా సేమ్ ప్యాటర్న్ వస్తుంది. మన పైన వచ్చేసి ఇలా సింపుల్గా చిన్న బార్డర్తో సిల్వర్ ప్రింట్ అయితే వస్తుంది. చిన్నగా వస్తుంది బార్డర్ అనేది. అండ్ అదర్ సైడ్ అయితే ఇలా వస్తుంది. ఆల్రెడీ మీకు చూపించాను. ఇలా వస్తుంది అదర్ సైడ్. అండ్ సారీ లెంత్ కూడా ఎక్కువగానే ఉందండి. అంటే మనకి ప్రతిసారి 5.5 మీటర్స్ ఉంటుంది కదా, అలానే ఉంది. అండ్ ఇది వచ్చి పళ్ళు అనమాట. పళ్ళు ఇలా వస్తుంది. బార్డర్ వచ్చేసి ఇలా ఎండింగ్లో సేమ్ పళ్ళు కూడా ఇలా వస్తుంది. ప్రింట్ కొంచెం డిఫరెంట్గా వస్తుంది. చూడండి, ఇదంతా పళ్ళు ఇలా వస్తుంది. ఈ బార్డర్ ఇక్కడి వరకు వచ్చింది. చూడండి, నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఇలా వస్తుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి 720 రూపీస్కి అయితే పర్చేస్ చేస్తానండి. అండ్ ఈ సారీ కూడా ఈ ప్రైస్కి చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ సారీ అయితే చూసేద్దాము. అండ్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇది ఆల్రెడీ ఇందులో లావెండర్ కలర్ ఆల్రెడీ నేను ఒకసారి పర్చేస్ చేశాను. అది కూడా మన వీడియోస్లో ఉంటుంది. అండ్ ఇది కామన్గా వైట్ కలర్ అయితే మనకు వస్తుంది బ్లౌజ్ అనేది. ఫస్ట్ బ్లౌజే చూపిస్తున్నాను చూడండి. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా జార్జెట్ సారీనే. ఇలా సీక్వెన్స్ టైప్లో ఇలా చిప్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది బ్లౌజ్. అండ్ సారీ అంతా ఇదే ప్యాటర్న్ అయితే వస్తుంది. ఇదంతా పళ్ళు అనమాట. ఎండింగ్లో చూడండి ఇలా వస్తుంది. అండ్ ఇది మనకి బార్డర్స్ కూడా సేమ్ వస్తుందండి. చూడండి, బార్డర్స్ కూడా సేమ్ ఇలా వస్తుంది. మనకు పళ్ళు అంతా ఫుల్ స్టోన్స్ వస్తాయన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి చూడండి, హాఫ్ స్టోన్స్ అండ్ హాఫ్ ప్లెయిన్ అనేది వస్తుంది. చూడండి, ఇలా పైన అంతా ప్లెయిన్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఇలాగా మనకి స్టోన్స్ అనేవి వస్తాయి. అండ్ బార్డర్ ఒక సైడ్ ఫుల్గా ఇలా స్టోన్స్ వస్తాయి అన్నమాట. అండ్ సారీ లెంత్ ఇది కూడా బాగానే ఉందండి.
చూడండి పెద్దదిగానే వచ్చింది. అండ్ స్టార్టింగ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ పార్ట్ ఈ మాత్రం సైజులో ఉంది చూడండి, ఇక్కడ వరకు ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి స్టోన్ స్టార్ట్ అయింది. ఓవరాల్గా ఇది కూడా ప్రైస్ వచ్చేసి చాలా తక్కువ ప్రైస్కి కొన్నానండి. 405 రూపీస్ ఆర్ 9 రూపీస్కి అలా పర్చేస్ చేశాను. అండ్ ఈ ప్రైస్కి ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది, సింపుల్గా క్లాస్గా బాగుంది అనమాట. అండ్ ఈ 3 సారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఈ బడ్జెట్లో నాకు రీజనబుల్ ప్రైజెస్గా వచ్చాయని అనుకుంటున్నాను. అండ్ మీ అభిప్రాయం నాకు తప్పకుండా కమెంట్ రూపంలో అయితే తెలియచేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.